ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశం కానున్నారు. అటవీ శాఖ అధికారుల సమావేశంలో పలు ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏనుగుల బెడద, గజరాజుల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. సరిహద్దుల్లో అటవీ ప్రాంతంపై చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అంశాలపైన చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సరిహద్దులో పంట పొలాలను ఏనుగుల గుంపు నుంచి రక్షించేందుకు కుంకి ఏనుగులు రావాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ సమావేశంలో కుంకి ఏనుగుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశం కానున్నారు. అటవీ శాఖ అధికారుల సమక్షంలో పలు ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏనుగుల బెడద, గజరాజుల గురించి ఈ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సరిహద్దుల్లో అటవీ ప్రాంతంపై చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అంశాలపైన చర్చిస్తారని తెలుస్తోంది. సరిహద్దులో పంట పొలాలు ఏనుగుల గుంపు నుంచి రక్షించేందుకు కుంకి ఏనుగులు కావాలని పవన్ కోరారు. ఈ సమావేశంలో కుంకి ఏనుగుల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఎన్ని గంటలకు సమావేశం ప్రారంభం కాబోతోంది? ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలాగే కర్ణాటక రాష్ట్రం అటవీ శాఖ సంబంధించి కూడా ఒక కీలక సమావేశం విజయవాడలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే ఇద్దరు కూడా ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్ కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ తో పాటు అలాగే అటవీ శాఖ అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కూడా అటవీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా చర్చించి ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే మన రాష్ట్ర సరిహద్దులు అంటే అటు శ్రీకాకుళం, విజయనగరం కావచ్చు, ఇటు చిత్తూరు జిల్లా కుప్పము, పలమనేరు ఇటు ఈ ప్రాంతాలు కావచ్చు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ వచ్చే అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ఎరువుల వల్ల కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు వాళ్ళు ₹1,00,000 కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇదే వాళ్ళు ఏనుగుల బెడద నుంచి వాళ్ళు రక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టాక ఈ రైతుల సమస్యలు ఏనుగుల నుంచి రైతులు ఏదైతే సమస్య ఎదుర్కొంటారో ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి కూడా నిర్ణయించున్నారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొన్ని కుంకి ఏనుగుల ద్వారా రప్పించి ఇక్కడికి మన రాష్ట్రానికి రప్పించి ఆ ఏనుగుల ద్వారా ఇక్కడ మన అవతల అటవీ నుంచి వచ్చే ఏనుగులని బెడద నుంచి తప్పించాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించారు. దానికి సంబంధించి కూడా కుంకి ఏనుగుల్ని ఇవ్వాలని చెప్పేసి కూడా కర్ణాటకతో ఒక కీలక ఒప్పందం అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇద్దరు మంత్రుల మధ్య కూడా ఒక ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్యలు కానీ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కానీ ఇలా కొన్ని అంశాలపైన కూడా ఇరు మంత్రులు కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మొత్తం చూసుకుంటే ఈ సమావేశంలో మటుకు కుంకి ఏనుగుల రాష్ట్రానికి ఇచ్చేందుకు కూడా ఒక కీలకమైన ఒప్పందం జరిగే అవకాశం ఉంటుంది సతీష్. అలాగే సరిహద్దు ప్రాంతంలో ఉన్న సమస్యలు చర్చించే అవకాశం ఉంటుంది సతీష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.